అందరికి వందనాలు, అందరికి వందనాలు. యోసేపుని ఎరుగని ఒక కొత్త రాజు ఐగుప్తు దేశాన్ని ఏలతా ఉన్నాడు. అంతకుముందు యోసేపు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకి బాగానే ఉంటుండింది. ఆ యోసేపు చనిపోయిన తరువాత యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తు దేశాన్ని ఏలనారంభించాడు. ఆయన ఏలనారంభించిన తరువాత ఇశ్రాయేలీయుల పట్ల ద్వేషం పెట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన కళ్ళ ముందే ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వాళ్ళు మిక్కిలి ప్రబలుతున్నారు, విస్తరిస్తున్నారు. వాళ్ళ సరిహద్దులు కూడా విశాలపరచబడుతున్నాయి. వాళ్ళ కుటుంబాలు నానాటికి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దాన్ని చూసినటువంటి ఐగుప్తు రాజు జీర్ణించుకోలేకపోయినాడు. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే, వీళ్ళు కానీ ఇట్నే కానీ వదిలేస్తే వీళ్ళు ఇంకా ఎక్కువైపోతారు. వీళ్ళ పట్ల యుక్తిగా ప్రవర్తించాలి ఇప్పుడు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు అదే స్థితిలో అభివృద్ధి చెందుతూ ఉన్నారనుకో, వాళ్ళు ఎక్కువైపోయి ఎవరన్నా మన శత్రువులు మనతో యుద్ధం చేస్తున్నారనుకో, వాళ్ళతో చేయగలిపి వాళ్ళ పక్షాన చేరి మనతో యుద్ధం చేసి మళ్ళీ ఓడిస్తారేమో, మన పనికి రాకుండా వెళ్ళిపోతామేమో. అందుకని వీళ్ళ పట్ల మనం యుక్తిగా ప్రవర్తించాలి. ఇశ్రాయేలీయులని అణగద్రొక్కాలి. ఈనాడు అదే కదా, క్రైస్తవులను అణగద్రొక్కాలి. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ మండలాల్లో చూసినా క్రైస్తవుల సంఖ్య ఎక్కువైపోతుంది. వాళ్ళని అణగద్రొక్కాలి, వాళ్ళని లేకుండా చేయాలి. మనకంటే మన జనరేషన్ కంటే వీళ్ళు ఎక్కువైపోతున్నారు. అందుకని వాళ్ళ పట్ల యుక్తిగా ప్రవర్తించాలని మందిరాలు పడగొట్టేస్తున్నారు. ఇప్పుడు మందిరాలు పడగొట్టేస్తున్నారు. సువార్త చేస్తుంటే పాస్టర్ని చంపేస్తున్నారు, కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు, గందరగోళాలు చేస్తున్నారు. మందిరాలు ఒక పక్క పడగొడుతున్నారు, ఒక పక్క మళ్ళా సహాయం చేస్తూనే ఉన్నారు. అంటే ఎంత యుక్తిగా ప్రవర్తిస్తున్నారో ఆలోచన చేయండి. అదే ఐగుప్తు రాజు ఫరో ఇశ్రాయేల్ పట్ల యుక్తిగా ప్రవర్తించాడు. అయితే ఐగుప్తు రాజు వాళ్ళని ఎంత శ్రమపరిచాడో అంత ప్రబలేరంట. వాళ్ళు అంత ప్రబలేరంట. అంటే ఈనాడు ప్రతి క్రైస్తవుడు శ్రమ అనుభవిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రీతిగా శ్రమ అనుభవిస్తున్నాడు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఒకటి, రెండోది రోగాల చేత, కష్టాల చేత, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు అభివృద్ధి చెందక, చదువుల విషయంలో సమస్తం ఏది చూసినా భార్యాభర్తల మధ్య అసమాధానంతో శ్రమలు అనుభవిస్తున్నారు అనేక మంది. అదే ఐగుప్తు రాజు, ఐగుప్తులు ఇశ్రాయేలుని శ్రమ పరిచిన కొలది వాళ్ళు ఏం చేశారంట, విస్తరించబడినట్టుగా వాక్యంలో ఉంది. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 119వ కీర్తన 71 అనుకుంటా, 119వ కీర్తన 119, 71లో చూస్తే, నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు శ్రమ నుండి నాకు, అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇదేందయ్యా, డబ్బు దొరికితే మేలు, బంగారు దొరికితే మేలు, వెండి దొరికితే మేలు, ప్లాట్లు కొంటే మేలు, ఉద్యోగం వస్తే మేలు, బస్సు కొంటే మేలు అని మనం వింటున్నాం. కానీ శ్రమలు నాకు మేలు అంటున్నాడు. ఏంది కీర్తనకారుడు? ప్రతిదీ మన మేలు కొరకే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రతిదీ మన మేలు కొరకని గుర్తుపెట్టుకో. ఒక క్రైస్తవ కుటుంబం ఒకటి ఉంది. ఒక ఊర్లో ఒక క్రైస్తవ కుటుంబం ఉంటే, ఆ క్రైస్తవ కుటుంబం ఒక్కటే ఆ ఊర్లో ఒక్కటే క్రైస్తవ కుటుంబం. ఆ కుటుంబం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళు. భార్య, భర్త, ఒకే ఒక కొడుకు చర్చికి వెళ్ళేవాళ్ళు.
ప్రతి వారు చర్చికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు వాళ్ళని హేళన చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, ఇదిగో యేసు భక్తులు అనేవాళ్ళు, ఇదిగో యేసు వాళ్ళకి ఏదో చేస్తాడంటే అనేవాళ్ళు. అవన్నీ పట్టించుకోకుండా ఆ నిందలు, అవమానాలకి, శోధనలకి తట్టుకుంటూ వాళ్ళు మందిరికి వెళ్ళేవాళ్ళు. రోజు మందిరికి వెళ్తుంటే ఒక రోజున జరిగిన విషయం ఏంటంటే, ఈ పశువులు తరుముకుంటా పశువులన్నీ మందగా వస్తున్నప్పుడు ఆ పశువులు ఆ బిడ్డని దోసేసే లోపల ఆ బిడ్డ కాలు ఇరిగిపోయింది. ఆ కాలు ఇరిగిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ వచ్చారు. అరే, మీ యేసు రక్షించలేదా? కాలు ఇరగకుండా చేయలేదా? అయినా కాలు ఇప్పుడే జాయింట్ చేస్తాడు కావాలని అని చెప్పి ఎంత అసహ్యంగా, ఎంత సూటిపోటి మాటలతో నవ్వుతా కామెడీగా ఎగతాళి చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరో మాట పలకకుండా, వాళ్ళ తల్లిదండ్రులు కానీ బిడ్డ కానీ మరో మాట పలకకుండా, అయ్యా జరిగింది అంతా నా దేవుడికి తెలుసు, నా దేవుడే స్వస్థపరుస్తాడు, ఇది మాకు మా మేలు కొరకేనన్నారు. ఇది మా మేలు కొరకేనన్నారు. వాళ్ళు ఇంకా నవ్వుకొని పంపించేసిన తర్వాత ఆ బిడ్డని హాస్పిటల్కి తీసుకెళ్లారు, కట్టించారు, మంచం మీద పండేశారు. 10 రోజుల తర్వాత ఆ దేశం మీదకి వేరే రాజు యుద్ధానికి వస్తున్నాడు. ఆ రాజు ఒక ప్రకటన చేశాడు. ఏం తెలుసా? ప్రతి ఇంటిలో మగ పిల్లలందరూ రావాలి యుద్ధం చేసేదానికని చెప్పాడు. ప్రతి ఇంటిలో మగ పిల్లలందరూ రావాలి యుద్ధం చేసేదానికని చెప్తే అందరినీ పోగు చేశారు. భటులు వచ్చారు, సైన్యాధిపతులు ఆ ఇంట్లోకి వచ్చారు. వాడేం చేస్తున్నాడు? చిన్నపిల్లడు, వాడికి ఇంచుమించు 17 సంవత్సరాల వయసు ఉంది. వాడేం చేస్తున్నాడు? బెడ్ మీద పడుకో ఉన్నాడు. ఏమైంది? కాలు ఇరిగిపోయింది. ఈడు అన్ఫిట్ అని చెప్పి వెళ్ళిపోయారు. అనేక మంది ఆయుధాలు ధరించుకున్నారు, హ్యాపీ, సంతోషంతో. వాడిని చూసి నవ్వుకుంటా, మీ యుద్ధానికి మాత్రం నవ్వుకుంటా ఆ వీటలు తీసుకొని, బళ్ళాలు తీసుకొని అనేక మంది యుద్ధానికి వెళ్ళారు. పోయిన వాళ్ళందరూ యుద్ధంలో చచ్చిపోయారు, వాడు ఒక్కడు మిగిలాడు. ఎందుకు తెలుసా? అదే వాడికి కానీ కాలు ఇరగకుండా కానీ, ఇంట్లో కానీ లేకుంటే పడుకోకుండా కానీ ఉంటే వాడు కూడా దేవుని కార్యాలు అట్టుంటాయి. అదే కీర్తనకారుడు అంటాడు, శ్రమలు నాకు మేలాయని అని అంటాడు. ఐగుప్తు రాజు వాళ్ళు హింసించటం ప్రారంభం చేశాడు. అంత మాత్రమే కాకుండా జరిగిన విషయం ఏంటంటే, ఎవరైతే మగబిడ్డలు పుడతారో వాళ్ళని చంపేయమని చెప్పాడు. వాళ్ళని బ్రతకనికూడదని చెప్పాడు. ఆడపిల్లలు కానీ పుడితే వాళ్ళు బతకనివ్వండి, మగబిడ్డలు కానీ పుడితే వాళ్ళని చంపేయమని చెప్పాడు. అందుకని ఐగుప్తు మంత్రసానులు షిఫ్రా పూయ ఒక ఇద్దరు ఉన్నారు. షిఫ్రా పూయ వాళ్ళిద్దరిని పిలిచాడు. మంత్రసానులారా, మీరు హెబ్రీయులకు మంత్రసాని పని చేసేటప్పుడు వాళ్ళు ప్రసవిస్తుంటారు కదా, మగబిడ్డ అని కానీ తెలిస్తే అక్కడ చంపేయండి, కానుపు పీటల మీద అక్కడ చంపేయండి, ఆడపిల్లని తెలిస్తే బ్రతకనివ్వండి అని చెప్పాడు. అట్నేనయ్యా అని చెప్పారు. రాజు వెళ్ళిపోయాడు. ఈ మంత్రసానులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. షిఫ్రా పూయ రాజుగారు ఆజ్ఞించాడు. ఏమనంటే, హెబ్రీల ఆ స్త్రీలు ప్రసవించేటప్పుడు మగబిడ్డ కానీ పుడితే చంపేయమంటున్నాడు. ఎలా చేయాలి? ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు. ఒక తీర్మానానికి వచ్చారు. వాళ్ళు ఏం తీర్మానానికి వచ్చారు తెలుసా? మనం దేవునికి భయపడాలనుకున్నారు. ఏం తీర్మానం అంటే, దేవునికి ఇద్దరు కూడా అదే స్థితిలో ఉన్నారు. బాగా ఆలోచించండి. చాలామంది విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, సంఘం నిమిత్తం, కుటుంబం నిమిత్తం ఏదైనా డిస్కషన్ చేసుకుంటే ఒకరి మనసు ఒకరికి అర్థం కాదు. ఈ ఒక రీతిగా మాట్లాడితే మరో ఆమె ఇంకొక రీతిగా మాట్లాడుతుంటుంది. అంటే మంచి పని ఇద్దరు కలిసి కానీ ఒక తీర్మానానికి వస్తే ఆ కుటుంబం దీవించబడుతుంది, సమాజం దీవించబడుతుంది, సంఘం దీవించబడుతుంది.
ఈ ఐగుప్తు రాజు చెప్పిన మాటకి వాళ్ళంట దేవునికి భయపడ్డారంట. వాళ్ళిద్దరు దేవునికి భయపడ్డారు. ఏం తెలుసా? అమ్మో, ఈ పని అలా చేయగలము? అమ్మో, మందిరాన్ని ఈ విధంగా మనం చేయగలమా? అమ్మో, ఒక మనిషి మీద నిందలు మోపగలమా? ఒక మనిషిని అవమానపరచగలమా? ఒక మనిషిని కష్టపెట్టగలమా? ఒక మనిషి మీద సాడీలు చెప్పగలమా? ఒక మనిషి మీద అబద్ధాలు చెప్పగలమా? ఎట్ట చేయగలమని మాటలు. వాళ్ళిద్దరూ, ఒక మనిషి పోతున్నాడు అనుకో, అలా వాడు ఊడురా, వాడు అంతేరా, వాడు ఎట్టుండాడు తెలుసా, ఆయన ఎట్టని తెలుసా, పక్కనోడు ఏమని చేయాలి తెలుసా, రే అట్ట అనకూడదు అంటే వాడు మారుతాడు. పక్కనోడు కూడా నిజమేరా నవ్వాడు అనుకో, ఇద్దరు ఒకటి అయిపోతారు. కానీ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఎవడైనా నలిగిపోతుంటే వాడిని హేళన చేసేవారు ఉన్నారు, కానీ వాడి పైకి తీసేవాళ్ళు ఎవరు కూడా లేరు. షిఫ్రా పూయ అంటున్నారు, మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడే కుటుంబం వాళ్ళు క్రిస్టియన్స్ ఏం కాదు. ఒక అన్యులుగా షిఫ్రా పూయ ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, దేవునికి భయపడాలంటున్నారు. అసలు దేవునికి భయపడేది క్రైస్తవులు. నువ్వు దేవునికి భయపడుతున్నావా? ఒక పని చేసే విషయంలో నువ్వు భయపడుతున్నావా? అమ్మో, ఈ పని చేయకూడదేమో, అమ్మో ఈ పని చేయకూడదు, అరే ఈ పని చేయకూడదురా అక్క, ఈ పని చేయకూడదు అక్క, ఈ మాట అనకూడదు అక్క, ఈ సారీలు చెప్పకూడదు అక్క, ఈ నిందలు వేయకూడదు అక్క, ఈ పని చేస్తే దేవుడు చూస్తున్నాడక్క, దేవుడు చాలా గొప్పోడక్క, అక్క ఈ పని చేస్తే దేవుడు మనకు తిడతాడక్క, కొడతాడక్క అనే డిస్కషన్ నువ్వు చేసుకుంటున్నావా? షిఫ్రా పూయ వాళ్ళిద్దరు వాళ్ళు చూస్తుంటే నాకు ఇద్దరు ఒక తీర్మానానికి వచ్చారు. వాళ్ళిద్దరంట దేవునికి భయపడ్డారంట. అమ్మో, ఈ పని ఎలా చేయగలమమ్మా? చిన్న పసికందుల్ని మనం చంపగలమా? అనవసరంగా ఏమీ లేకపోయినా ఒక వ్యక్తి మీద నిందలు వేయగలమా? అనవసరంగా సూటిపోటి వాళ్ళతో కష్టపెట్టగలమా? ఎట్ట చేయగలమక్క, ఎట్ట చేయగలమన్నా? షిఫ్రా పూయ అంటున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే వాళ్ళు ఇద్దరు ఒక తీర్మానానికి వచ్చి, నో, మనం ఆ విధంగా చేయకూడదు, మనం ఆ విధంగా చేయకూడదు. మనం చేయాల్సిందేం తెలుసా? కాన్పు పీటల మీద మనం వెళ్ళేటప్పుడు ఒకవేళ ప్రసవిస్తే మగబిడ్డ అయితే మనం ఏం చేయాలి? వాడిని ఏమి బ్రతకనివ్వాలి మనం అని ఒక తీర్మానానికి వస్తే, వీళ్ళు వెళ్ళే లోపల లేదా పోయినా కానీ, వెళ్ళే లోపలైనా పోయినా కానీ, హెబ్రీ స్త్రీలు ప్రసవించేటప్పుడు దేవుని కృపను బట్టి అందరూ మగబిడ్డలే పుడుతున్నారు. ఈ వార్త రాజుకు తెలిసింది. షిఫ్రా పూయ, ఏది మీరు చేసే పని? నేను మీకు ఏం చెప్పాను? మగబిడ్డలు పుడితే చంపేమని చెప్పాను కదా, ఎందుకు బ్రతకనిస్తున్నారు? ఎందుకు బ్రతకనిచ్చారు వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు అంటున్న ఒక మంచి మాట ఏంటంటే, చదువుతారు దాన్ని, నిర్గమాకాండ 1:19 చదవండి. 1:19. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. చాలు. వాళ్ళు అంటున్న గొప్ప మాట ఏందంట, అయ్యా రాజా, మహారాజా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వాళ్ళెవరోళ్ళు? చురుకైన వారు. వాళ్ళెవరంట? చురుకైన వారు. అంటే చురుకైన వారు అంటే అర్థం ఏంటంటే బలమైన వారు అని అర్థం. ఏంది? చురుకైన వారు అంటే అర్థం ఏంటంటే బలమైన వారు. అయ్యా, వాళ్ళు ఇశ్రాయేలీలు, వాళ్ళు దేవుని ఆరాధించే వాళ్ళు కాబట్టి బలమైన వారు. ఈనాడున నువ్వు ఒక క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, యేసు రక్తం చేత నువ్వు కడగబడ్డావు కాబట్టి, ఆయన రక్తంతో నువ్వు కడిగి పవిత్రపరచబడి ఆయన కుమారుడు కుమార్తెగా ఉన్నావు కాబట్టి
నీవు బలహీనురాలు కాదు, నువ్వు బలవంతుడవు. ఎందుకు నువ్వెందుకు కించపరుచుకుంటావు? నా బ్రతికింతేనా, నా జీవితం ఇంతేనా, నా స్థితి ఇంతేనా, డెవలప్ కానా, నా బ్రతుకంతా అవమానమేనా, నా బ్రతుకంతా నిందని ఎందుకు అనుకుంటావు? నువ్వు బలమైన వ్యక్తివి, నువ్వు బలవంతురాలివి. అందుకంటారు చూడయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. ఇప్పుడు బాగా ఆలోచన చేయి. నువ్వెవరు తెలుసా? నీవు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు లాంటి వాడికి కాదు. నువ్వు క్రీస్తు ముద్ర వేసుకున్న వ్యక్తి, నువ్వు ఆయన రక్తం చేత కడగబడ్డ వ్యక్తి, నువ్వు బలవంతుడివి, బలవంతురాలివి నువ్వు. అయ్యా వాళ్ళు సామాన్లు కాదయ్యా, మేము వెళ్ళే లోపలే వాళ్ళు ప్రసవిస్తున్నారయ్యా. ఇంక మేమేం చేయగలం చెప్పు? మేమేం చేసాము? ఒకవేళ వాళ్ళు వెళ్ళే లోపలైనా ప్రసవించినా, వెళ్ళకపోయినా ప్రవచించినా, ఏది ఏమైనా సరే దేవుడు వాళ్ళని అభివృద్ధి చేసేదానికి ఆ షిఫ్రా పూయాకి మంచి మనసు ఇచ్చాడు దేవుడు. మంచి మనసు ఇస్తే వాళ్ళు కాన్పు పిల్ల దగ్గరికి వెళ్ళే లోపల ఆ యొక్క హెబ్రీయులను చూడగానే వాళ్ళ పట్ల వాళ్ళకి దయ కలిగింది. అంటే అర్థం ఏంటంటే, నీవు బలమైన వ్యక్తిగా ఉంటే, నీవు చురుకుదనంగా ఉంటే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, నువ్వు ఆత్మీయంగా ఉంటే, నీ పట్ల శత్రుకైనా దయ కలగాల్సిందే. వాడు ఎవరికైనా ప్రేమ కలుగుతుంది నీ పట్ల. నువ్వు ఉండే తీరులో ఉంటే, నువ్వు ఎలా జీవిస్తున్నావు? లోకస్తురాల వలె ఉన్నావా? లోకస్తుడి వలె ఉన్నావా? లోకస్తురాల వలె జీవిస్తున్నావా? మందిరంలో ఒక రీతిగా, ఇంట్లో ఒక రీతిగా, బయట ఒక రీతిగా ఉన్నావా? మందిరంలో ఎట్టుంటాం తెలుసా? అబ్బా, ఆమంటి భక్తిపరురాలు ప్రపంచంలోనే లేదు, ఈయనంటి భక్తిపరుడు ఎవరు కూడా లేరు. ఎట్టుంటారో తెలుసా? అంత బాగుంటారు మందిరంలో. ఇంట్లో మాత్రం ఎట్టుంటారో అందరికీ తెలుసు. బయట మాత్రం నా జోలికి వస్తే నా పళ్ళు రాలతాయి అంటారు. ఇంట్లో ఒక తీరు, బయట ఒక తీరు, సమాజంలో ఒక తీరు. దేవుని బిడ్డలారా, నిన్ను చూస్తే నిజంగా దేవునికి భయపడితే, నువ్వు దేవునికి భయపడితే దేవుణ్ణి ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. రెండోది, వీళ్ళు చూస్తే చురుకుదనం ఉందంటే వాళ్ళకి. ఏంటంట? చురుకుదనం. బాగా గుర్తుపెట్టుకో, నీలో చురుకుదనం ఏడుంది ఈరోజు? ఉందా నీకు చురుకుదనం? ఏం చురుకుదనం కావాలి? మందిరికి వచ్చేదానికి చురుకుదనం ఉండాలి నీకు. దేంట్లో చురుకుదనం? మందిరికి వచ్చే దాంట్లో చురుకుదనం. మందిరికి ఇంట్లోంచి కదిలితే చాలామంది క్రైస్తవులు జట్ట అయిపోయినారంటే, ఆల్మోస్ట్ చాలామంది అట్లున్నారు తెలుసా? సోమవారం నుంచి శనివారం దాకా శుభ్రంగా పనికి పోతాం. పనికి పోతే ఆదివారం రోజున మనకేం గుర్తొస్తుంది? ఏమ్మా, ఏం గుర్తొస్తుంది? చర్చి గుర్తొస్తుంది. ఈరోజు ఆదివారం చర్చికి పోవాలనుకుంటాం. మిగతా రోజులు ఎంత యాక్టివ్గా పనిచేస్తామో, ఆదివారం రోజున తీరిగ్గా కూర్చొని, యాడికి రావాలా మనం? చర్చికి రావాలి. తీరిగ్గా కూర్చొని పిల్లలకు కూడా ఏం చెప్తుంది తెలుసు? రే స్నానం చేయండి, చర్చికి పోదామా? హుషారు కూడా చెప్పం ఆ మాట. ఏమయ్యా స్నానం చేయవా? చేస్తా. కాసేపు కూర్చొని, కాసేపు మాట్లాడుకొని, ఆ మాట ఈ మాట చెప్పుకొని, అంత అయిపోయిన తర్వాత నిదానంగా చర్చికి వస్తాం. అదే ఫంక్షన్ అనుకో. ఏం చేస్తాను తెలుసా? ఏమయ్యా తొందరగా రెడీగా నువ్వా? తొందరగా అడుగు. అమ్మగారు చెప్తారు. ఆయన అంటాడు, ఒకవేళ ఈ ఆడవాళ్ళతో ఒకటే తలకే నొప్పా, త్వరగా అడవమ్మా, తొందరగా పోదామా, లేదు తొందరగా అడిగిరా. అబ్బా, ఎంత యాక్టివ్, ఎంత హుషారు. చురుకుదనం లేదు నీకు. ప్రార్థన చేసేటట్లు చురుకుదనం లేదు, వాక్యం చదివేటట్లు చురుకుదనం లేదు, పరిచయం చేసేటట్లు చురుకుదనం లేదు. కొంతమంది మనం పరిచయం చేస్తే చురుకుదనం లేదు, ప్రార్థనలో చురుకుదనం లేదు.
ఈ రోజు మనం కనిపిస్తే మరలా ఆదివారం కనిపిస్తాం. అది చురుకుదనం మంది. మన చురుకుదనం అట్టుంటుంది. హెబ్రీసులు చురుకైన వాళ్ళు అంట. వాళ్ళు ఎటువంటి వాళ్ళంట? బలవంతులు అంట. వాళ్ళు బలం కలిగిన వాళ్ళు అంట. బలం కలిగిన వాళ్ళు అంట. వాళ్ళు ప్రార్థన చేసే దాంట్లో, వాక్యం చదివే దాంట్లో, పరిచర్య చేసే దాంట్లో నీ చురుకుదనం ఎట్టబోయింది? ఆలోచన చేయి. ఎట్టబోయింది? దేవుని బిడ్డలారా, వీళ్ళు అంటున్న మాట, అయ్యా హెబ్రీ స్త్రీల వంటి వారు, ఇశ్రాయేలీయుల స్త్రీల వంటి వారు కాదయ్యా ఐగుప్తు స్త్రీలు. వీళ్ళు బహు చురుకైన వారు, వీళ్ళు బలవంతులయ్యా. వీళ్ళతో పని కాదు. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, నిన్ను చూసి ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పాలి. వాళ్ళు నిజంగా బలవంతులయ్యా, నిజంగా క్రైస్తవులయ్యా, వాళ్ళ పరిశుద్ధులయ్యా, వాళ్ళ దేవుడు ఉన్నాడని చెప్పాలి. అనేక మంది నిన్ను చూసి అనేక మంది మారాలి. దేవునికి ఎవరైతే భయపడతారో నిన్ను చూస్తే భయపడాలి వాళ్ళు. అమ్మో, ఈ మాట అనొచ్చా, అనకూడదా? కొంతమందికి ఏ భయం కూడా ఉండదు. వాళ్ళకి సిలువలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభువుని ఆయన సిలువేసినప్పుడు కుడివైపు ఒక దొంగ, ఎడవైపు ఒక దొంగ ఉంటే మొదటోడు ఏమన్నాడు? నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించి మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. రెండోడు ఏమన్నాడు? రేయ్, నువ్వు అదే శిక్షా విధువులో ఉన్నావురా, నువ్వు దేవునికి భయపడవా అని అన్నాడు. చదివితే భలే మాట ఉంటుంది. ఇటువంటి సంఘంలో ఉండాలయ్యా. ఈ పాస్టర్ ఒకటే చెప్తుంటాడు, ఒకటే మారని చెప్తుంటాడా అని ఒక అక్క అన్నది అనుకో. రెండో అక్క, ఏం చేద్దాం, యాగతా ఉండం, ఏం చేద్దాం అన్నదనుకో. ఆ అక్కకి, ఆ ఇద్దరు అక్కలకి బలమైనతనం లేదు, చురుకుతనం లేదు వాళ్ళిద్దరికి. ఇంకొక అన్న మరీ విచిత్రం అయిపోయిందిలే చర్చిలో. ఈ పాస్టర్ ఏంటంటే వాక్యం ఎంతసేపటికి మారు ఒకటి చెప్పిందేనా. రెండో, నేను కూడా యాగతా వల్ల అదే చూస్తూ ఉండా, జంపోదాం చూస్తూ ఉండా అంటే వీళ్ళు బలమే చురుకుదనం లేదు వీళ్ళల్లో. వీళ్ళు బలవంతులు కాదు, వీళ్ళు చురుకుదనం లేదు వీళ్ళల్లో. దేవుని బిడ్డలారా, ఈ రెండో దొంగ అంటాడు, రేయ్ నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావురా, నువ్వు దేవునికి భయపడవా. వాడు భయపడ్డాడు కాబట్టే వాడు పరదేశంలో ఉన్నాడు. షిఫ్రా పూయ దేవునికి భయపడి మంత్రసాన్లు హెబ్రీ స్త్రీలకు మేలు చేశారు కాబట్టి, దేవుడు చెప్పినట్టు చేసి రాజు చెప్పినట్టు చేయలేదు కాబట్టి దేవుడు వాళ్ళకు వంశాభివృద్ధి కలుగు చేశాడు, వాళ్ళకి మేలు చేశాడు దేవుడు. నిజంగా రాజు చెప్పిన మాట వినాలి. వినకపోతే ఏం చేస్తాడైనా? చంపేస్తాడు. ఇక్కడ శిక్ష కూడా చంపేస్తాడు అంతే. ఎటువంటిది అది? ఆయన ఏం చెప్పాడు? ఆ పిల్లలు చంపేమని వాళ్ళు బతికిస్తే నేను ఒప్పుకుంటాడు రాజు. వాళ్ళు ఏమన్నారు దానికి? తెలివిగా ఏమన్నారు? అయ్యయ్యయ్య కాదయ్యా, మేము వెళ్ళే లోపల వాళ్ళు ముందుగానే ప్రసవిస్తున్నారయ్యా, మేమేం చేసాం? అప్పుడు ఎట్లా చంపామయ్యా మేము? ఎలా చంపాం? అమ్మని కాకపోతే వాళ్ళు మమ్మల్ని చంపరా? జనరల్గా ఆలోచన చేయండి. మేము పోతామనికయ్యా, ఆ స్త్రీలతో పని హెబ్రీ స్త్రీలతో అయ్యా, వాళ్ళు ఒక్కొక్కరు 6 అడుగుల పైన ఉంటారయ్యా. వాళ్ళు ఇశ్రాయేలీయులయ్యా, వాళ్ళు ఒక్కొక్కరు 6 అడుగుల పైన ఉంటారు. మంచి ఫిజిక్ అయ్యా వాళ్ళదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేయగలమయ్యా. మామూలుగా అయితే ఏదో గుద్దుకొచ్చేస్తాం అనుకో. ఇప్పుడు ఎట్ట చేసాము? మమ్మల్ని చంపారు వాళ్ళ. ఎట్ట తప్పించుకున్నారు వాళ్ళు? దేవుడు జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. దేవుని బిడ్డలారా, ఇన్ని పనులు చేస్తే, ఈ విధంగా చేస్తే దేవుడు వాళ్ళకి ఏం చేశాడంట? వంశాభివృద్ధి కలుగు చేసినట్టుగా ఈ వాక్యంలో ఉంది. ఈ రోజున నీ చురుకుదనం ఎక్కడుంది ఆలోచన చేయి. ఎలా చురుకుదనం ఉంది? మందిరికి వచ్చే విషయంలో, పరిచర్య చేసే విషయంలో. ఒక్కొక్కరు చురుకుదనం ఎట్టుంటుందంటే, ఒకరు పనిచేసి ఒక చేతులు కట్టుకొని కూర్చో ఉంటాం, చెయ్యం మనం. ఇంకొకరు చేస్తుంటే ఇంకొకరు చూస్తూ ఉంటాం. అరే పట్టించుకొని చేయరాళ్ళు. ఒక బస్తా ఉందనుకో, ఉదాహరణకి బస్తా, ఆ బస్తా ఒక్కడే లాగుతున్నాడు అనుకో,
చూస్తూ ఉంటారు, షో చూస్తూ ఉంటారు. లాగు లాగు లాగు, అది లాగేయగలవలే, లాగు లాగు లాగు, అది బరువు ఉండదులే, లాగు లాగు. అరే రెండో వ్యక్తి వచ్చి పరిచర్లో పాల్గొని ఉంటే బాగుంటుంది కదా. అంటే వీళ్ళు బలమైన చురుకుదనం లేదు, వీళ్ళు బలం లేదు, వీళ్ళలో వీళ్ళు బలహీనులు, వీళ్ళు బలం కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళు చురుకుదనం ఎట్టుండాలి తెలుసా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరంటే ఆయన అబ్రహాము, మనందరికీ తెలుసు. మమ్రే దగ్గర సింధూర వనములో ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర అబ్రహాము కూర్చొని ఉండగా యెహోవా దేవుడానికి కనిపించాను అని ఉంది అక్కడ. యెహోవా దేవుడు కనిపిస్తే తర్వాత ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఎవరంటే, ఒకటి యెహోవా దేవుడు, ఇద్దరెవరు ముందు యెహోవా దేవుడు, తర్వాత ఇద్దరు దేవదూతలు. వాళ్ళు ఎవరు? వాళ్ళు దేవదూతలు. వాళ్ళు ముగ్గురు వస్తే అప్పుడు అన్నాడు, నా నా ప్రభువులారా, మీరు నా దగ్గరకు వచ్చారు, కొంచెం కూర్చోండి, మంచిలు తెస్తా తాగండి, కొంచెం మీరు కూర్చుంటే మీకు నేను ఆహారం తెస్తాను, తినండి, నన్ను దీవిద్దురు అని చెప్పి అబ్రహాం చెప్పాడు వాళ్ళకి. సరే, ఓకే 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 అన్నాడు. అబ్రహాం కుర్రాడా ముసలోడా? చెప్పాలా? ముసలోడు. ఇక్కడ యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. ముసలోడు లెక్క పెడితే నాకు ఎవరు కనపడలేదే. యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. ఆయన ఎవరైనా ముసలాయన. ఈయన ఏం చేశాడు తెలుసా? అదే చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయంలో 2వ వాక్యం. అతడు నిలబడి ఏం తెచ్చాడంట? పరిగెత్తి. ఏడకి అంటే గుడారపు ద్వారము దగ్గరకు వచ్చి పరిగెత్తారంట. అంటే ఎక్కడ దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి పరిగెస్తున్నారు వాళ్ళు. ఆయన పరిగెస్తున్నాడు. ప్రతి ఆదివారం దేవుని ఆరాధన జరుగుతుంది ఇక్కడ, దేవుడు ఉన్నాడు ఇక్కడ. నువ్వు పరిగెస్తున్నావా అంటే రన్నింగ్ చేస్తా రమ్మని చెప్తాను. నేను రన్నింగ్ చేస్తా, స్పీడ్గా రమ్మని చెప్పటంలే. నువ్వు కదిలేటప్పుడే, మందిరికి వచ్చేటప్పుడే ఎంత ఫాస్ట్గా వస్తున్నావు, ఎంత సంతోషంగా వస్తున్నావు, ఉత్సాహ గానము చేయుచు చెప్పండి ఆయన సన్నిధికి రండి. సంతోషిస్తా, ఉత్సాహగానము చేస్తా మందిరికి వస్తున్నావా? నా బ్రతుకే ఘోరమాయే, పరిస్థితులే భారమాయ అనుకుంటా వస్తున్నా. ప్రతి వారం అంతేనా నువ్వు వచ్చేది మందిరంకి? కీర్తనకారుడు మనం చదివాం, శ్రమలు నాకు మేలైనని వాక్యం మనం చదివితే, ఈ శ్రమలేంది, ఈ కష్టాలేంది, ఈ బాధలేంది. అబ్రాహాంకి ఎన్ని సూటిపోటి మాటలు, ఎన్ని అవమానాలు, పెళ్ళై ఇన్ని సంవత్సరాలు పిల్లలు కోలేరు ఎంత మాటలు. అబ్రహాంకి దగ్గర దేవుడు వస్తే, సాక్షాత్తం ఆయన ఇంటికే దేవుడు వస్తే పరిగిస్తున్నాడు అబ్రహాము. పరిగిస్తున్నాడంట. మనం చదవండి. 6వ వచనం ఏడుందంట. ఆ నుంచి జైలు అప్పుడు శారమా అన్నాడా? ఇప్పుడు త్వరగా పరిగెత్తాడు. పరిగెత్తి నా ప్రభులారా అని చెప్పి పరిగెత్తి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి, దేవుడు వచ్చాడు. ప్రతి ఆదివారం దేవుడు నిన్ను దీవించే సంఘం ఇది, నిన్ను ఉజ్జూపజేసే సంఘం, నేను బలపరిచే చెప్పే మాటల సంఘం. నువ్వు ఏ విధంగా పరిగిస్తే దేవుని దగ్గరికి వస్తున్నావు. ఏం పరుగు? ఆత్మీయమైన పరుగు. అది ఏం పరుగు? ఆత్మీయమైన పరుగు. ఆ నుంచి చెప్పాడా ఓ శారమ్మా అని అడిచాడా? ఆమె ఆడుంది, ఆమె గుడారంలో ఉందో పరిగించాడు, ఆమె దగ్గరికి వెళ్ళాడు. త్వరగా వెళ్ళిపోయాడంట ఆ దగ్గరికి. శారమ్మా, యెహోవా దేవుడు వచ్చాడు. శారమ్మా, అవునా? ఇదిగో ఈ మెత్తని పిండితో నువ్వేం చేయాలా? రొట్టెలు చెయ్యి అని చెప్పి మరలా అక్కడి నుంచి పరిగెత్తాడు. చూడండి, ఏడికి పడంటే మళ్ళా. అంటే ఇప్పుడు పశువులు కొట్టం, పక్షి అక్కడే ఉంటాయి కదా,
ఇప్పుడు ఆయన గుడారం ఉంది అంటే ఆ రోజుల్లో బిల్డింగ్లు కాదు కదా, రూములు దానికి కాదు కదా, గుడారాలు కదా. ఆయనకు ఒక గుడారము, పనులకు గుడారాలు, ఆ వాటికి గుడారాలు ఉంటాయి కదా. గుడారం వేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ గుడారికి పరిగెత్తాడు ఆయన. ఎక్కడికి? దేనికోసం? మాంసం, నాన్ వెజిటేరియన్ కోసం పరిగెత్తాడు. ఆయన కోసం పరిగెత్తి ఏం చేశాడు? లేత దూడను తెచ్చి పనివాడికి అప్పగించి దాన్ని సిద్ధం చేయరని చెప్పాడంట. అంటే చూడండి, అబ్రాహాము దగ్గరికి దేవుడు వస్తే ఎంత పని చేస్తున్నారయ్యా వాళ్ళ, ఎంత పరిగిస్తున్నాడయ్యా ఆయన. ఆడు పరిగెత్తి నా ప్రభువులారని వాళ్ళకి నమస్కారం చేసి దండం పెట్టి ఆ నుంచి మళ్ళా త్వరగా శారమ్మ దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి శారమ్మకు చెప్పి మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తి మంద దగ్గరికి వెళ్ళాడు. పొరపాటున శారమ్మ ఏమన్నా, అయ్యో తగ్గాయా కొంచెమా, చేసుకున్న వాళ్ళు చేస్తారు గమ్ముండు గుళ్ళో, నువ్వు చేయబడలేదులే పరిచర్య అని అన్నదే. అబ్బో ఈ పొరిగేందని నాకేం అర్థం కాలేదు, ఈ పొరిగేంది, అబ్బా పరిగెత్తులు అందరూ పోయినారు, నువ్వు పరిగెత్తటం ఏందని అన్నదా శారమేమన్నా? ఏమ్మా అన్నదా? అబ్బో భలే పరిగెస్తున్నాడా, ఆహా యాడికి పరిగెస్తున్నావా, ఊరొచ్చారు ఇప్పుడా, ఎవరు వచ్చారు ఇప్పుడా, ఏం జరిగింది పరిగెస్తున్నావు ఇప్పుడా అని అన్నదా? కానీ ఈయనేమన్నా, కొంచెం తగ్గవమ్మో, ప్రార్థన చేసుకుంటున్నా తగ్గు, ఆ ఉపవాస ప్రార్థన ఏంది, ఆ ప్రార్థన చేయటం ఏందా, మా అమ్మ కొంచెం తగ్గమ్మా నేను అన్నాడా? జనరల్గా చెప్పుకునే మాటలు ఇవన్నీ మనం. అబ్రాహాం చెప్పలా మాటలు, శారమ్మ చెప్పలా మాటలు. ఈయన నేర్చుకున్నంత పరిగెత్తటమే. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. పరిగెత్తి అంటే వీళ్ళకి చురుకుదనం ఉంది అని అర్థం. ఏముంది వీళ్ళకి అంటే వీళ్ళు బలమైన వారు అని అర్థం. బలమైన వారు కాబట్టే ఈ బలంతో దేవుని దగ్గరకు వస్తున్నారు వీళ్ళు. నాకు కానీ బలం ఉంటేనా రానా, బలం ఉన్నప్పుడు అంతా రాలా. ఇప్పుడు బలం లేదు కాబట్టి ఏం చేద్దాం, ఇప్పుడు రావాలా. ఆలోచించండి దేవుని బిడ్డ, నీకు బలం ఉన్నప్పుడేమో రాలా, బలం లేనప్పుడు రావాలా దేవుని దగ్గరికి. వీళ్ళకి బలం లేకపోయినా ఈ వయసులో అబ్రాహాము శారా ఇద్దరు కలిసి రొట్టెలు చేస్తారు. పోనీ ఒకవేళ అయ్యో ఇట్రా ఎవరిని అబ్రాహాం ఊరి శారమ్మ ఇట్రా, ఎంతమంది వచ్చారు వాళ్ళ? 3 వచ్చారమ్మా. ఏమన్నా జ్ఞానం ఉంది నీక, నేను యాడ్ చేయగలను చెప్పు, నేను అని చేయగలనా? అట్టు కాదమ్మా, ఏందయ్యా నువ్వా, వాళ్ళకి నేను యాడ్ చేసేది చెప్పు, నేను చేయలేనే. 3 వేస్తే వాళ్ళు ఎంత తింటారో, ఎలా చేయాలో నాకేం తెలుసు. శారమ్మ నువ్వు నా మాటిన శారమ్మ, నువ్వు బాగా చేయాలి శారమ్మ. ఎగ్జాంపుల్ మామూలుగా ఆలోచన చేయండి. ఆ మాట అడిగిందావే అనలావి, ఆ మాట రాలా. మనకైతే ఎంతమంది వచ్చారు, ఓ మినిటీలు నేను ఆడిపెట్టేదా, ఎంతమంది వచ్చారు, 1 2 3 4 5 మీటింగ్ కోటకి ఎంతమంది వచ్చారు? 5 ఆ మిక్చర్ ప్యాకెట్లు అవి సరిపోతాయా, వాటి 3 కట్ చేయండి. బిస్కెట్లు ఎంత తెచ్చావు? 10 తెచ్చా బిస్కెట్లు. వాళ్ళు 20 మంది ఉంటారా? 20 అండి. దేవుని బిడ్డలారా, మేము ప్రతి ఆదివారం సాయంకాలం రాయలసీమకి వెళ్తుంటాం. మార్క్ ఏడే ఉండారు, పాపం ఏడికి వచ్చారు ఈరోజు వాళ్ళు. ఆడికి వెళ్తాం, ఇంచుమించు 6 మంది పోతుంటాం. ఒకసారి 7 మంది కూడా పడతాం. 6 మంది కానీ 7 మంది అటు పోతుంటాం. మేము 6 మంది ఏం పోయినా అందరికి అన్నం పెడతారు వాళ్ళు. వాళ్ళ పనులు ఎట్లుంటాయి తెలుసా? ప్రతి ఆదివారం టీ బిస్కెట్ ఎవరో షేర్ చేసుకుంటారు. 2 కుటుంబాలు టీ బిస్కెట్ షేర్ చేసుకుంటారు. మరలా నెలలో ఒకసారి అందరికీ టిఫిన్ పెడతారు. మళ్ళా నెలలో ఎప్పుడైనా ఒకసారి అందరికీ భోజనాలు పెడతారు. మాకు మాత్రం ప్రతి వారం భోజనాలు.
మాకు అల్లం పచ్చడి ఇస్తే నాకు అల్లం పచ్చడి మాత్రం సపరేట్గా మాధవ్ చేస్తుంది పాపం. సార్ నీకు అల్లం పచ్చడి చేసి ఉండా సార్ అంటారు. అందరూ అల్లం పచ్చడి తింటారు. అల్లం పచ్చడి, సాంబారు, మళ్ళీ రసం, మళ్ళీ ఏదైనా కూర, పప్పు కూర, వంకాయ కూర చేసి మళ్ళీ అప్పడాలే అంచటం. కారణం తెలుసా? వాళ్ళు ఏమి ధనవంతులు కాదు పాపం. వాళ్ళు ధనవంతులు కాదు, వాళ్ళకి డబ్బు లేదు. వాళ్ళ ఇల్లు కానీ చూస్తే మీరు పేరుకి రేకులు ఇల్లే కానీ అసలు ఏమీ లేదు, ప్లాస్టింగ్ లేదు, ఏమీ లేదు. అటువంటిది వాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. కొంతమంది ఎరుగకయే దేవదూతలకు ఆ మాటను బట్టి దేవదూతలు అయినటువంటి క్రీస్తు వాక్యాన్ని ప్రకటించే మాకు వాళ్ళు ప్రతి ఆదివారం ఆతిథ్యం ఇస్తారు. అందుకని 7 మంది వచ్చారా, 5 మంది వచ్చారా, 8 మంది వచ్చారా అని కుదరదు. ఏదైనా ఫంక్షన్ చేయాలా, మార్కు ఇంతమంది వస్తాడు సార్, ఎంతమంది అని రమ్మని సార్ అంటాడు. మళ్ళీ అందరూ కూడా షేర్ చేసుకోరు. ఒక 3 కుటుంబాలు షేర్ చేసుకుని 3-4 కుటుంబాలు షేర్ చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళే సమస్తం తీసుకుంటారు. దీని బిడ్డ మాటలు బాగా ఆలోచన చేయండి మీరు. 3-4 కుటుంబాలు షేర్ చేసుకొని మంచి ఫంక్షన్ జరిగితే వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు మొత్తం. మనమైతే ఒకరివే పెట్టుకోగలం, ఇద్దరే పెట్టుకోగలం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. శారమ్మ ఎంత ఓపికతో చేసిందయ్యా, ఎంత ఓపికతో చేసింది. ఆ రొట్టెలు పిసికి ఈయన వెంటనే పోయి పరిగెత్తుకుంటూ పోయి ఆ మాంసాన్ని చేసి వాళ్ళు పెడితే శుభ్రంగా తిన్నారు. అంటే చురుకైన వారు, బలమైన వారు వీళ్ళు దేవుడికి ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి దేవుడు శార గర్భాన్ని తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆమె ఉంది, చెప్పిన ముగిచ్చేస్తా. ఇంకొక ఆమె ఉంది, ఆమె ఎవరు తెలుసా? రెబెకా. ఎవరవి? రెబెకా సంబంధం కోసం ఎలియాజరు పోతుంటే, ఆ ఎలియాజరు ప్రార్థన చేసుకుంటుంటే అక్కడికి వచ్చింది బావి దగ్గరకి. 10 ఒంట్లు అయ్యి, 10 ఒంట్లు. ఆ 10 ఒంట్లంట చూడండి, ఆ 10 ఒంట్లంట ఒక్క ఒంటే 15 నిమిషాల్లో 114 లీటర్ల నీళ్ళు తాగుతుందంట. ఏంది? ఒక్క ఒంటే ఎన్ని నిమిషాల్లో? 15 నిమిషాల్లో 114 లీటర్ల నీళ్ళు తాగుతుందంట ఒక్క ఒంటే. ఎన్ని ఒంటాయి మొత్తం? 10 ఒంట్లు. ఈ 10 ఒంట్లంట ఇంచుమించు 1136 లీటర్ల నీళ్ళు తాగుతాయి. ఈమె చురుకుదనం ఉంది ఈమెకి. ఎవరికి? రెబెకాకి చురుకుదనం. ఈమె ఆ చేదుకొని కడవలో దించి నీళ్లు పోసి 1136 లీటర్ల నీళ్ళు పోసిందే. ఈమె బలవంతురాలు. ఈమె ఆమేన్, ఆమేన్, బలవంతురాలు ఈమె. దేవుని బిడ్డలారా, అంటే ఎంత చురుకుదాన్ని, ఎంత పరిగెత్తపోయింది. పరిగెత్తుకుంటూ ఆ ఒంటెలకు నీళ్ళు చేది పోసింది. అందుకే అబ్రహాంకి అవి కోడాలయ్యింది. అంతేనా? అబ్రహాంకి కోడాలయ్యింది. దాని జనరల్ నుంచి మన యాకోబు వచ్చాడు, గోత్రకర్తలు బయలుదేరారు. అక్కడి నుంచి ఒక మంచి గోత్రం, యోధా గోత్రం వచ్చింది. ఆ యోధా గోత్రం అని యేసు ప్రభు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఆలోచించేయి, ప్రతి ఒక్కరు చెప్పాలి, అయ్యా ఆ విశ్వాసులతో పని కాదని చెప్పాలి. ఏం పని కాదు? ఊనే తొగ్గు పెట్టుకుంటారయ్యా. అదే అబ్బో వాళ్ళతో పని కాదు నాయన, చర్చిలో బాగానే ఉంటారా, టక్క తొగ్గులు పెట్టుకుంటారు అంటుండరా? ఆ మాట అవి కాదు. ఆ విశ్వాసులు పరిశుద్ధులు, వాళ్ళంటి వాళ్ళు కాదు, వాళ్ళు పరిశుద్ధులయ్యా. అటువంటి పేరు నీకు రావాలి దేవుని బిడ్డలారా. అందుకనే ఆ హెబ్రీ స్త్రీల, ఆ ఐగుప్తు స్త్రీలు అంటారు రాజా, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు. మనం లెక్కేయకూడదు, మనం వాళ్ళతో కలిసిపోకూడదు, వాళ్ళతో వాళ్ళకి కలిసిపోకూడదు. వాళ్ళు అనాలి, వాళ్ళు నోటుకుండా అనాలి, మీరు నిజంగా భక్తి పనులు అనాలి. వాళ్ళు మనల్ని, మీరు బలవంతులమని అనాలి, మీరు చురుకైన వాళ్ళని అనాలి. ఆ చురుకుదనం మనందరిలో ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుడి కొద్ది మాటలు వినికడలో దీవించును గాక.